ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సుప్రీంకోర్టు జోక్యంతో కీలక జీవో విడుదల అంటూ తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి పోలీసుల ఫిర్యాదు ప్రాతిపదిక సంస్థను పునరుద్ధరించిందనమాట. ఈ మేరకు సోమవారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాధికార సంస్థ 10 కాలం మిగడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమితులైనటువంటి సభ్యుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ నియామకాలను సంబంధించి ఇతర నిబంధనలు గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 44లో పేర్కొన్న విధంగానే ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర పోలీస్ ఫిర్యాదు ప్రాతిపదిక సంస్థ చైర్మన్ జస్టిస్ శివశంకర్ రావు, రిటైర్డ్ న్యాయమూర్తి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సభ్యులు పి. ప్రమోద్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ వర్రే వెంకటేశ్వర్లు, న్యాయవాది, మాజీ సమాచార కమిషన్ సభ్యుడు, సభ్య కార్యదర్శిగా అదనపు డీజీపీ లా అండ్ ఆర్డర్ వ్యవహరించనున్నారు. అలాగే హైదరాబాద్ జిల్లా ఫిర్యాదు ప్రాతిపదిక సంస్థ చైర్పర్సన్గా కె. సుదర్శన్, రిటైర్డ్ జిల్లా జడ్జి, సభ్యులుగా పి. రామ్మోహన్, మాజీ జర్నలిస్టుగా రామ్ నరసింహారెడ్డి, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా, సభ్య కార్యదర్శి ఐజీపీగా మల్టీ జోన్ 2 అంటారు. వరంగల్ జిల్లా పోలీసులు ఏదైతే ఫిర్యాదు ప్రాతిపదిక సంస్థ చైర్పర్సన్గా వై. అరవింద్ రెడ్డి, రిటైర్డ్ జిల్లా జడ్జి, సభ్యులుగా ఎం. నారాయణ, రిటైర్డ్ ఐపీఎస్, డాక్టర్ సామల రాజేందర్, సభ్య కార్యదర్శిగా ఐజీపీ మల్టీ జోన్ లెవెల్గా వివరించనున్నారన్నమాట. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి.